మనం వాటర్ మిలన్తో కూడా టూటీ ఫ్రూటీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెనిలా ఎసెన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫుడ్ కలర్, ఏదైనా రెడ్ గ్రీన్ ఏవైనా కలర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే షుగర్. ఇవి ఉంటే సరిపోతుంది టూటీ ఫ్రూటీలు తయారు చేసుకోవడానికి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ మనం తినేస్తాం కదా, తినేసిన తర్వాత ఆ లేయర్ అన్నది, ఆ రెడ్ కలర్ లేయర్ అంతా మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇందులో చూపిస్తున్నట్టు మొత్తం అంతా క్లియర్ చేసేసుకోవాలి. మొత్తం రిమూవ్ చేసుకొని దీని తర్వాత దీని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా తొక్క, చూడండి చూపిస్తున్నాం కదా, అది కూడా మనం మొత్తం రిమూవ్ చేసుకోవాలి. మొత్తం రిమూవ్ చేసుకున్నాక ఆ మధ్యలో ఉన్న పీసెస్ ఒకటే తీసుకోవాలి. ఇదని చూపిస్తున్నాం కదా ఇలా. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద టూటీ ఫ్రూటీస్ కింద కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెతో మనం వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని, ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకొని ఇందులో ఇందాక కట్ చేసిన పీసెస్ అన్నీ వేసుకొని ఒక 3 minutes అలా ఉడకనివ్వాలి. అవి ట్రాన్స్పరెంట్ కింద అవుతాయి. సో వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసేయాలి. ఆ 3 minutes అయిపోయాక ఇలా చేసేసుకొని మరీ సాఫ్ట్గా ఉడికించకూడదు, జస్ట్ కొంచెం హార్డ్గానే ఉండాలి టూటీ ఫ్రూటీకి. సో ఒక గిన్నెలో మనం ఏంటంటే షుగరు కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం తీగపాకం వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇందులో ఇలా మరగబెట్టుకున్నాక ఇందులోనే మనం వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇలా కొంచెం యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందాక మనం ముక్కలు కట్ చేసి పెట్టాం కదా వాటర్ నుంచి తీసేసి, ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes అలాగా ఉంచేయాలన్నమాట. ఉంచేసి ఆ తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకున్నాక ఇందులో మనం ఇందాక చూపించిన ఫుడ్ కలర్ ఉంది కదా, ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసుకుంటున్నాం. ఒక 2 drops అలా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే కలర్స్ తీసుకుంటా అంటే 2 cups తీసుకుని 2 different కలర్స్ వేసుకోవచ్చు. నేను ఒక కలర్ ఉంది కాబట్టి ఒక కప్లో తీసుకుని ఒక 2 drops వేసి దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఇలా ఫుల్గా మిక్స్ చేయాలి కంప్లీట్గా, మొత్తం రెడ్ కలర్ అయ్యేంత వరకు. ఇలా మిక్స్ చేసాక నైట్ అంతా ఇలాగనే ఉంచేయాలి. ఇలా ఉంచేసాక నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ మనం ఒక టిష్యూ తీసుకుని టిష్యూ మీద ఇవన్నీ వేసుకుని డ్రై చేసుకోవాలి. టూటీ ఫ్రూటీలు అనేవి రెడీ అయిపోతాయి.